హలో అండి. ఈరోజు నేను మీకు ఒంటికి ఎంతో చలువ చేసే పెసరపప్పు టమాటా చారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దీనికి 1 కప్ పెసరపప్పు, 4 టమాటాలు, 5, 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కావాలి. ముందుగా పెసరపప్పును మనం ఇలా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాగా కడిగిన తర్వాత మనకి ఎసరికి సరిపడినంత వాటర్ పోసుకొని ఎసరికి కావాల్సిన వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. వీటిని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్, టమాటాస్ అవి కట్ చేసుకుందాం. ఇది ఉడికేలోపు టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా తొడుగులు తీసి కడుక్కోవాలి. కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం 2 ముక్కలు చేసి నిలువుగా మజ్జిగ తీసుకోవాలి. ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా బారుగా కోసుకోవాలి. ఇలా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాను కూడా 4 ముక్కలు చేసుకొని మన దగ్గర ఆనియన్ చాపర్ ఉంది కదా, దాంట్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఆనియన్ చాపర్లో వేసుకొని పేస్ట్ లాగా ముందు కొన్ని ముక్కలు వేసుకొని కొంచెం బరగ్గా పేస్ట్ లాగా రానికి తర్వాత మిగిలిన ముక్కలు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకసారి వేస్తే పైకి పొంగుతుంది, అందుకని 2 సార్లుగా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కావాలంటే కలుపుకోవాలి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఇందులో మనం కారం ఏమీ వాడము, ఓన్లీ పచ్చిమిర్చి వాడతాం కాబట్టి చాలా చలువ చేస్తుంది. ఎండాకాలం వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. వేడిగా కడుపుకు చల్లగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత చూసారా ఎంత బాగా మరిగిందో. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి దించేసుకోవాలి. ఇలా దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు వేసుకోవాలి. బాండి పెట్టి 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 4 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. 3 ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చారులో కలుపుకోవాలి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో సూపర్ కాంబినేషన్ అన్నమాట. చూసారా
వేడి వేడిగా పెసరపప్పు టమాటా చారు రెడీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఈ రెసిపీని? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.